మేము ఈరోజు ఏం చేయబోతున్నామో తెలుసా? మేమొచ్చేసి హైడ్ అండ్ సీక్ కాంపిటీషన్ అయితే ఆడబోతున్నాము. కానీ ఎవరితోనో చూశారు కదా, గణపతి బప్ప మోరియా గణేశుడితో అయితే ఈరోజు ఆడబోతున్నాము. ఈ రోజు ఎవరు గెలిస్తే వాళ్ళకైతే గణేశుడు ఒక కోరికనైతే నెరవేరుస్తాడు. కాంపిటీషన్ లో పార్టిసిపెంట్స్ చూసారా? లెక్ మామయ్య, మన రక్కుండా గన్నయ్య, నోబితా, పతులు, మోటు, హల్కు. ఈ ముసలి ఎందుకు వచ్చిందో ఏమో గ్రానీది. ప్రతిసారి లాగానే నేనే దొంగనన్నమాట. నా చేతిలో చూశారు కదా షాకింగ్ గన్. అందరు దొంగల్ని పట్టుకొని అందరికైతే షాక్ కొట్టించాలి. తెలుసు కదా మన రూల్ బుక్. ఎవరెవరు దొరుకుతారో వాళ్ళకి షాక్ కొట్టియాలి మనము, లేకపోతే చీటింగ్ చేసినట్టు. మరి నేను నంబర్స్ లెక్క పెట్టడానికి వెళ్తున్నాను, కానీ మీరు అంతకంటే ముందు ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే కొట్టేసేయండి ఫాస్ట్ గా. పోయిన వీడియోకి మీరు 1000 లైక్స్ కొట్టలేదు. సరే మరి మీరైతే లైక్ చేసుకోండి. నేనైతే నంబర్లు లెక్క పెట్టడానికి అయితే పోతున్నాను. ఈ రోజు కాంపిటీషన్ లో గెలిచిన వారికి గణేశుడు అయితే ఎటువంటి కోరికనైనా నెరవేరుస్తాడు. అది ఎంత గట్టి కోరికనైనా. కానీ నాకు వీళ్ళందరిలాగా దాచుకోవడం అసలే నచ్చదు. అందుకే నేను పోలీస్ ఆఫీసర్ లాగానైతే నంబర్స్ లెక్క పెట్టి దొంగల్ని పట్టుకోవాలి. ఇక్కడ నంబర్స్ లెక్క పెట్టమంటారా? ఇక్కడే లెక్క పెట్టుదాము. 1 2 3 5 6 8 9 తర్వాత 13. హలో హలో, ఎన్ని రోజుల తర్వాత నేను వచ్చాను హైడ్ అండ్ సీక్ కాంపిటీషన్ లో. అసలు చాలా రోజులు అవుతుంది కదా మిమ్మల్ని కలవక. అమ్మా, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను గెలిచాననుకో, గణేశుడు నా కోరికని నెరవేరుస్తాడు. అయ్యా, నేను ఈసారి అన్నా కనీసం మంచి స్పెషల్ ప్లేస్ లో దాచుకోవాలి. ప్రతిసారి ఆ షించాన్ గాడు ఎలా వెతుకుతున్నాడో ఏంటో నన్ను. అంటే మరి నాకు చాలా పెద్ద పెద్ద కండలున్నాయి కాబట్టి ఈ షించాన్ గాడు నన్ను ఈజీగా కనిపెడుతున్నాడు అనుకుంటా. ఈసారైనా ఎక్కడైనా దాచుకోవాలి. అమ్మా, దీనిపైన దాచుకుందామంటే అంత పైకి ఎగరడం రావట్లేదే. అందుకే నేను గెలిచి గణేశుడి దగ్గర కోరిక కోరుకున్నాను అనుకో, నా సూపర్ పవర్స్ ఇంకా ఎక్కువ అయిపోతాయి. అప్పుడు నేను ఇక్కడి నుంచి దునకంగానే డైరెక్ట్ గా ఆకాశంలోకి వెళ్ళిపోతానన్నమాట. ఏంటి, నేను మొత్తం బిల్డింగ్ మీదకి దునికేద్దాం అనుకుంటే కిటికీలోకి లోపలికి వచ్చానంటయ్యా. ఏం పర్వాలేదులే, పైన మొత్తం ఎండకి సుమ్మైపోద్ది. ఇక్కడున్నా కొంచెం నీడ ఉంది కదా, నేను ఇక్కడే దాచుకుంటున్నాను. మరి మీరు ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో గ్రీన్ హల్క్ #గ్రీన్ హల్క్ అని కామెంట్ చేయండి. మరి ఆహా, ఒకవేళ నిజంగానే నేను గెలిస్తే గణేశుడు నా కోరిక నెరవేరుస్తాడు. అందరూ కామెంట్ సెక్షన్ లో జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని కామెంట్ చేయండి. ఓయ్, ఈ మోటు అయితే వచ్చేసాడు. అమ్మా, ఇదే నా క్లాక్ టవర్ అంటే. వామ్మో, భలే ఉంది కదా. ఆహాహా, ఏముంది, నేను ఫస్ట్ టైం ఆడుతున్నాను. అమ్మో, ఈ క్లాక్ టవర్ చాలా పెద్దగా ఉందే. ఎక్కడ దాసుకోవాలో ఏంటో. అబ్బా, ఈ ఎండ కూడా సూపర్గా కొడుతుందిగా. ఓయ్, షించాన్ గడ్ చెప్పినట్టు నేను నిజంగానే గెలిచాననుకోండి. అబ్బాబాబాబాబా, గణేశుడి దగ్గర మొత్తం 100 కేజీల సమోసాలు అయితే అడుగుతాను. నా కోరికని నెరవేర్చుకుంటాను. కానీ ఎక్కడ దాచుకోవాలి? ఇక్కడ చెట్లున్నాయిగా. ఓయ్ షించాన్, నేను నీకు అస్సలే దొరకను కదా. డింబరిక. వామ్మో, నా పొట్ట చాలా పెరిగిపోయి నేను ఉరకలేకపోతున్నాను. ఎక్కడ దాచుకుందాము? ఇక్కడో చెట్టు ఉంది, అక్కడో చెట్టు ఉంది. ఎడ దాచుకుందామా? ఇక్కడే దాచుకుందాం పదండి. ఈ చెట్టు కింద బాగా నీడుంది. ఈ అమ్మ, ఓమ్మో, ఈ అమ్మో, ఓయ్, ఈ చెట్టుకి ముళ్ళులు బాగా ఉన్నాయే. వామ్మో, వద్దులే, ఈ చెట్టు వద్దు. ఈ చెట్టు వెనుక దాచుకుందాం మనము. అమ్మ, ముళ్ళులు మొత్తం ముడ్డి గుచ్చుకున్నాయ్యా. వామ్మో, నేను ఇక్కడ పడుకుంటాను. నేనైతే ఇక్కడ పడుకున్నాను. అబ్బా, చెట్టు కింద పడుకుంటే ఎంత హాయిగా ఉందబ్బా స్వామి, సూపరు. నన్ను కూడా పిలిచి మీరు చాలా తప్పు చేశారు షించాన్. ఒకవేళ నేనే గెలిచాను అనుకోండి, గణేశుడి దగ్గర నా పవర్స్ ఇంక్రీజ్ అవ్వాలని కోరుకుంటాను. అప్పుడు నిన్ను, మీ బ్లాక్ మామయ్యని మళ్ళీ కిడ్నాప్ చేస్తాను. ఈ మధ్యలో నాకు ఎందుకో నా పవర్స్ అన్ని తగ్గిపోతున్నాయి. ఎన్నిసార్లు కిడ్నాప్ చేసినా ఈ షించాన్, ఆ బ్లాక్ మామయ్య ఊరికే
అందరూ తప్పించుకుంటున్నారు. ఏంటిది బ్లూ కలర్ బాక్స్ ఉంది? ఏంటి స్మోక్ జనరేటరా? దీన్ని కాలుస్తానాగండి. ఇప్పుడైతే కాలుస్తున్నాను. ఏంటి ఇందులో నుంచి స్మోక్ రావట్లేదే? దీని మీద స్మోక్ జనరేటర్ అని రాసింది కదా, స్మోక్ ఎందుకు రావట్లేదు? సరేలే, మనకి ఎందుకు. ఈసారి నేను అస్సలే దొరకకూడదు. నాకు మంచి ప్లేస్ అయితే దొరికింది. ఇందులోనైతే దాచుకుంటాను. ఒకవేళ నేనే గెలిస్తే చెప్పాను కదా, నాకు వచ్చే కొత్త పవర్స్ వల్ల షించాన్ని, డోరేమాన్ని, మీ బ్లాక్ మమ్మీని ఖతం చేసేస్తాను. ఆల్ రైట్, ఫైనల్గా నాకు కూడా ఛాన్స్ అయితే వచ్చేసింది. గణేష్ ప్లీజ్ నన్ను ఈసారైనా గెలిపించేలాగా చేయి స్వామి, ఎందుకంటే ఆ షించాన్ డోరేమోన్ వాళ్ళు చాలా పరేషాన్ చేస్తున్నారు నన్ను. అమ్మయ్య, ఈసారైనా నేను గెలవడానికి అయితే ట్రై చేస్తాను. ఎక్కడ దాచుకుందాం? రూఫ్ టాప్ మీద దాచుకుందామా? అమ్మయ్య, ఈ కిటికీ మీద నుంచి నేను పైకి వెళ్ళంగానే కిందికి జారుకుంటా పడను కదా. అమ్మయ్య, పైకైతే ఎక్కేశాను. అబ్బా, అరే ఏంటబ్బా ఇది, పైకి అసలు వెళ్ళనీకే రావట్లేదే. అబ్బాబ్బాబ్బా, ఏంటి ఈరోజు నా కాళ్ళు చాలా విపరీతంగా నొస్తున్నాయే, అసలు ఎగరడమే రావట్లేదు ఇక్కడ నుంచి. సరేలే, వేరే చోట్ల దాచుకుందాం. వామ్మో, ఏంటి అసలు ఇది ఘోరంగా జారిపోతుందే ఈరోజు, ఎందుకో అర్థం కావట్లేదో. వామ్మో, అబ్బాబ్బాబ్బా, నడ్డిరిగిందయ్యా. ఏమీ పర్వాలేదు, దెబ్బ అంత గట్టిగా నేను తాకలేదు, కానీ ఈసారి మాత్రం ఆ షించాన్ గానికి అసలే దొరకకూడదు. నేను వెళ్ళి ఈసారి చాలా స్పెషల్ ప్లేస్ లో దాచుకోవాలి. ప్రతిసారి లాగా ఎక్కడ పడితే అక్కడ దాచుకోకుండా ఈసారి కొత్త ప్రదేశంలో దాచుకుందాం, ఓకేనా? కానీ మరి మీరు ఈ వీడియోకి లైకులు కొట్టట్లేదు, అసలే కొట్టట్లేదు. లైకులు కొట్టండి, సరేనా? ఈ వీడియోకి నేను 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఈ కింద దాచుకుందామా? కానీ ఇక్కడ నీడ ఉంది, కానీ ఆ షించాన్ గాడు అటు వచ్చినా ఇటు వచ్చినా ఈజీగా దొరుకుతాను. ఏదైనా మంత్రం వేసి అటు ఇటు మూసేద్దాం అనుకుంటే మళ్ళీ ఆ షించాన్ ఫ్యాన్స్ అందరూ కామెంట్ సెక్షన్ లో బ్లాక్ మమ్మీ చీటింగ్ అని కామెంట్ చేస్తారు. వద్దులే. అమ్మయ్య, ఈ ఇంట్లో దాచుకుందామా? వద్దులే, ఇంట్లో కాకుండా ఈ చెట్టు వెనక దాచుకుంటే ఇంకా సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ షించాన్ కి అసలు ఐడియానే రాదు నేను ఈ చెట్టు వెనక దాచుకున్నానని చెప్పేసి. మొత్తం ఇల్లులే వెతుకుతాడు, బయటనైతే వెతకడుగా. ఈ చెట్టు వెనక సూపర్ ఉంది ప్లేస్. అమ్మయ్య, నాకైతే మంచి ప్రదేశం అయితే దాచుకోవడానికి అయితే దొరికింది. కానీ మీరు ఈ వీడియోకి లైక్ చెప్పితే లైక్ అయితే చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో #బ్లాక్ మామయ్య అని కామెంట్ చేయండి. మరి ఈ తీట షించాన్ గానికి నేను ఆల్రెడీ చెప్పేశాను, నేనే పోలీస్ ఆఫీసర్ లాగా వచ్చి అందరి దొంగల్ని పట్టుకుంటానురా అంటే, వద్దురా నేనే అందరికి షాక్ కొట్టేయాలి అని. అబ్బా, వామ్మో, ఓ దేవుడా, ఏంట్రా వాడి పేరు తీస్తేనే నాకు దరిద్రం చుట్టుకుంటుంది మొన్నటి నుంచి. ఇదేంటి రెడ్ కలర్ది? ఇది మొన్న నా ముఖం మీద పేలింది, మొత్తం నేను కర్రగా అయిపోయినా. వామ్మో, వద్దులే, మళ్ళీ దాని జోలికి పోతే మళ్ళీ పేలిపోతుంది. కానీ ప్రతిసారి ఆ తీట షించాన్ గాడే పోలీస్ ఆఫీసర్ లాగా దాచుకుంటున్న వాళ్ళందరినీ కాలుస్తున్నాడు. మీరు ఈసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం డోరేమాన్ కే పోలీస్ ఆఫీసర్ జాబ్ ఇవ్వమని చెప్పి. తీట షించాన్ గాడు అక్కడ ఎక్కడో నంబర్స్ లెక్క పెడుతున్నాడు. నేను ఫోన్ లో జూమ్ చేసి మీకు చూపిస్తాను, ఆగండి. ఎక్కడున్నారా తీట షించాను? ఇక్కడే ఉన్నావా? అదిగోండి, ఆ తీట షించాన్ గాడు అక్కడ నంబర్స్ లెక్క పెడుతున్నాడు కదా, వాడు అటు నుంచి అటే వెళ్తాడు. ఒకవేళ ఇటు వచ్చినా కూడా నేను బస్ వెనక ఉన్నానని వానికి అసలు ఐడియానే రాదు. నేను ఇక్కడ దాచుకున్నానని మీరు చెప్పకండి ఆ తీట షించాన్ గానికి. మరి ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో డోరేమానే గెలవాలి అని కామెంట్ చేయండి. మరి నోబితా, నాకెక్కడన్నా దాచుకోవడానికి చోటు చెప్తావా? అంటే నేను మోటు ఫస్ట్ టైం వచ్చాం కదా. నోబితా చెప్పొచ్చుగా. సరేరా నోబితా, నువ్వు చెప్పకుంటే నాకేంటి, ఈ పత్తులోకి అన్ని ప్రదేశాలు వెతుకుతాడు ఇప్పుడు. వామ్మో, ఇక్కడ బెడ్లు కూడా ఉన్నాయిగా, మంచిగా విశ్రాంతి తీసుకోవచ్చు అప్పుడప్పుడు వచ్చి. కానీ మోటు అన్నయ్య ఎక్కడ దాచుకున్నాడు? ఈ మోటు అన్నయ్యకైతే అసలు ఇదే లేదు, తెలివే లేదు. అమ్మా ఇక్కడ నుంచి దునకాలన్నమాట. ఇప్పుడు నేను దునికేశాను. వామ్మో, రే మళ్ళీ నా గుండు పలిగిందే. నిన్నటి వీడియో మీరు చూసినట్టయితే మీకు చాలా జోక్ కనిపించింది కదా. నేను నిన్న ర్యాంప్ ఛాలెంజ్ లోనైతే గెలిచానన్నమాట. గెలిచి గణేశుడి దగ్గర కోరిక ఏం కోరుకున్నానో మీకు తెలుసు కదా, వర్షం రావాలని కోరుకున్నాను. కానీ దాని తర్వాతనైతే షించాన్ గాడు వీళ్ళందరూ నన్ను ఘోరంగా కుమ్మేసి పడేశారు. ఆ విషయం పక్కకు పెడితే నేనైతే ఈ సోఫా వెనక దాచుకుంటాను. దాచుకోవడం కాదు, ఇంకా విశ్రాంతి తీసుకోవడమే. నీడ కూడా చాలా బాగా ఉంది కదా, ఇక్కడ పాడుకుంటాను. సూపర్
సూపర్. నాకు ఎందుకో ఈరోజు ఆడబుద్దే కావట్లేదు. నాకు మొన్నటి నుంచి ఎందుకో జరంగా ఉంది. మళ్ళీ ఆ షించాన్ గాడు నాకు షాక్ కొట్టిచ్చాడు అనుకోండి, మళ్ళీ జ్వరం వస్తుంది. అరే షించాన్ ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నావా? అరే షించాన్ నేను ఆడలేనురా ఈరోజు, ప్లీజ్. అరే ఏంట్రా నోబితా, నువ్వు ప్రతిసారి ఇలానే చేస్తావేంట్రా? ఆడొచ్చు కదా, కావాలంటే నీకు షాక్ కొట్టియన్లే. అరే వీడు వినట్లేదేంటి? నాకు జ్వరం వచ్చిందని యాక్టింగ్ చేస్తున్నా అయినా వీడు నమ్మట్లేదు. అరే షించాన్ నాకు జ్వరం వచ్చిందిరా బాబు, నాకు షాక్ కొట్టియకు. ఏంట్రా నోబితా నువ్వు, నీకు జ్వరం ఎక్కడొచ్చిందిరా? నీకు మొన్నటి నుంచి బర్గర్లు పిజ్జాలు బాగా తింటున్నావు, ఇప్పుడు జ్వరం వచ్చిందని బాగా యాక్షన్ చేస్తున్నావే. ఈ నోబితా గారికి రోజు రోజుకి తెలివి బాగా పెరిగిపోతుంది. వాడికైతే షాక్ కొట్టించి ఫస్ట్ వాడిని ఎలిమినేట్ చేసేసాను ఈ కాంపిటీషన్ నుంచి. అమ్మయ్య, ఒక్క దొంగ అయితే వాడే నా దగ్గరకు వచ్చి దొరికిపోయాడు. ఇప్పుడు సెకండ్ దొంగని వెతకాలన్నమాట. మీరు ఏదైనా నాకు హెల్ప్ చేస్తారా? కామెంట్ సెక్షన్ లో ఎవరెవరెక్కడెక్కడ దాచుకున్నారో వద్దులే, మళ్ళీ మీరు చీటింగ్ చేశానని ఆ డోరేమాన్ అనే ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్ లో చెప్తారు. ఈ సూపర్ స్టార్ షించాన్ ఇప్పుడు వెళ్ళి వెతుకుతాడనమాట. ఈ ఇంట్లో లేనే లేరెక్కడ, ఎక్కడున్నారు మరి? ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, కొబ్బరి చెట్లు వెనక దాచుకున్నారా? కొబ్బరి చెట్లు వెనక దాచుకోరు నాకు తెలిసి. దాచుకోలేదుగా, మరి ఎక్కడ దాచుకున్నారు? ప్రతిసారి దాచుకునే చోట్లోనే దాచుకున్నారా ఏంటి వీళ్ళు మళ్ళీ? అలా దాచుకోరు కదా, ఎందుకంటే ప్రతిసారి నేను వీళ్ళని ఈజీగా వెతుకుతున్నానని చెప్పేసి కొత్త ప్రదేశంలో దాచుకోవాలి. కానీ వీళ్ళు ఎక్కడ లేరే. నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. ఇప్పుడు నేను ఒక మంత్రం వేసి ఒక గ్యాడ్జెట్ తెచ్చుకుంటాను. వామ్ భీమ్ బ్లాక్ మామయ్య. అయ్యా, నా గ్యాడ్జెట్ వచ్చేసింది. మొన్న బ్లాక్ మమ్మీ నాకు ఇది కొనిచ్చాడు, మీకు గుర్తుందా? 1 month ముందు. ఇప్పుడు నేను ఈ రాకెట్ లాంచర్ ని, దీన్ని ఏమంటారబ్బా, మర్చిపోయాను దీని పేరే. దీని మీద ఇప్పుడు ఈ క్లాక్ టవర్ మొత్తం వెతుకుతానన్నమాట. ఎక్కడ దాచుకున్నారు? గణేశుడి విగ్రహం ఓపిస్తుంది. మొత్తం క్లాక్ టవర్ ఇక్కడ నుంచి చాలా ఈజీగా వెతుకుతాను. అయ్యా, సూపర్ వ్యూ అన్నమాట. ఇక్కడ నుంచి నా క్లాక్ టవర్ మొత్తం నిజంగానే ఓపిస్తుంది. దిల్ దే మేమే డర్షికిస్కో. వామ్మో వామ్మో వామ్మో, క్రాష్ ల్యాండింగ్ చేసేస్తున్నానే. వామ్మో, ఏంట్రా ఇది మొత్తం వంకరిపోయింది. నాకు ఇది ఎప్పటి నుంచో నడపలేదు కాబట్టి సరిగ్గా నడపడం రావట్లేదు. అయినా నాకు అలవాటే లేదు ఇది నడపడంలో. అబ్బబ్బబ్బబ్బబ్బ, అమ్మ, మళ్ళీ కిందికి వెళ్తుంది, మళ్ళీ పైకి వస్తుంది. వామ్మో, దీన్ని కంట్రోల్ చేయడమే రావట్లేదు. అబ్బ బాబోయ్, వామ్మో, క్రాష్ ల్యాండింగ్ చేశాను. ఎలాగానో ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఈ ఇంట్లో వెతుకుతాను. ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు, నాకు ఎందుకో స్మెల్ వస్తుంది, గలీజ్ వాసన. ఎవడ్రా ఇక్కడ స్నానం చెయ్యకుండా అంత గబ్బు వాసన వస్తుంది? ఇక్కడ నుంచి వెళ్దామా? ఈ కిటికీలోంచి దునికేద్దామా? దునక. అయ్యా, దునికనీకి రాలేదు కదా. సరేలే, మెట్లెక్కి ఇప్పుడు పైకి వెళ్ళి ఎవరున్నారో వెతికి షాక్ కొట్టిస్తాను. అయ్యా, ఎవరు? గ్రీన్ హల్క్ బాబాయ్ ఇక్కడే ఉన్నాడు. ప్రతిసారి హల్క్ బాబాయ్ బక్రా అయిపోతున్నాడు. వచ్చేసాను హల్క్ బాబాయ్. యాంటి గ్రీన్ హల్క్ బాబాయ్, నువ్వు ఇక్కడే దాచుకున్నావు, వేరే ప్రదేశంలో దాచుకోవడానికి ప్లేస్ దొరకలేదా? అరే షించాన్, నువ్వు నేను ఫ్రెండ్స్ కదరా, నన్ను కూడా కాలుస్తావా చెప్పు. యాంటి గ్రీన్ హల్క్ బాబాయ్, నీకు తెలీదా? మన రూల్ బుక్ లో రూల్ నంబర్ 1 దొరికిన దొంగల్ని షాక్ కొట్టియాలి. మర్చిపోయావా? షాక్ కొట్టిందా? సారీ గ్రీన్ హల్క్ బాబాయ్, మళ్ళీ మనం ఎప్పుడైనా బయటికి వెళ్దాంలే, నీకు చాక్లెట్లు స్వీట్లు కొనిస్తాను. అయ్యా, 2 బక్రాలైతే దొరికిపోయారు. నోబితా గాడు అమ్మో వామ్మో, మళ్ళీ అమ్మా, ఏంటిది మ్యాజిక్? నేను కింద పడ్డాను, మళ్ళీ డైరెక్ట్ ఇక్కడికి ఎలా వచ్చానో ఏంటో. అరే ఏంటి మళ్ళీ వర్షం పడుతుందా? నాకు వర్షం అంటే అసలే ఇష్టమే లేదే. ప్లీజ్ మీరందరూ ఈ వీడియోకి ఒకటేసారి లైక్ బటన్ అయితే కొట్టేసేయండి. వర్షం అయితే ఆగుతుంది, ప్లీజ్ లైక్ చేయండి. వర్షం ఆగుతుందే. అయ్యా, సూపర్, వర్షం అయితే ఆగిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ అందరినీ వెతికే టైం అయితే వచ్చేసింది. సూపర్. ఈ చెట్టెనక ఎవరో ఉన్నారని నాకు ఎందుకో వస్తుంది డౌట్. ఎవడ్రా? ఆ చెట్టెనక ఎవడో ఉన్నాడు, నాకు అవుపిస్తున్నాడు ఇక్కడి నుంచి. రెడ్ కలర్ డ్రెస్ ఎవరిదబ్బా? అమ్మ బాబాయ్, నాదే కదా రెడ్ కలర్ డ్రెస్. మరి ఇంకో రెడ్ కలర్ ఎవరిది? ఇక్కడ ఎవరో పడుకున్నారు. ఎవర్రా ఇక్కడ పడుకుంది? వామ్మో, మోటోనే ఇక్కడే పడుకున్నాడు. వామ్మో, మన రూల్ బుక్ లో రూల్ నెంబర్ 2 ఏంటో మీకు తెలుసు కదా. హైడ్ అండ్ సీక్ కాంపిటీషన్ లో ఇలా పడుకోకూడదు, పడుకున్న వారు డిస్క్వాలిఫైయే. ఇప్పుడు మోటో అనేకి షాక్ కొట్టించే టైం. ఏంటి మోటో అన్నయ్య పొట్టకి షాక్ కొట్టించాను గాని ఆ పొట్ట అసలు ఏం పొట్ట అది? ఏంటి అసలు మోటో అన్నయ్యకి షాకే కొట్టదా?
వామ్మో ఏంటి అసలు బర్రెలాగా పడుకున్నాడు. ఓ మోటోని ఏం తింటున్నాను. అమ్మయ్య షాక్ అయితే కొట్టింది ఫైనల్ గా. ఓయ్ షించాన్ షాక్ కొట్టించావుగా, వామ్మ ఓడిపోయానులే, మళ్ళీ కొట్టియకు. కొట్టాను మోటి అన్నయ్య, ఒకటేసారి కొడతాను. మన రూల్ బుక్ లో రూల్ నెంబర్ 3 నీకు తెలీదా? షాక్ 2-3 సార్లు కొట్టేయదు. ఒకసారి నిజంగా షాక్ కొట్టిందనుకో వదిలేసేయాలి. ఇప్పుడు నేను వచ్చేసి ఇంకొక నెక్స్ట్ దొంగనైతే వెతకాలన్నమాట. ఇప్పటికి ఎవరెవరు దొరికారు? నోబితా, ఇంకా గ్రీన్ హల్క్ బాబాయ్, ఇంకా వీడొచ్చేసి ఇంకా ఎవరబ్బా దొరికింది నాకు? మోటోనే దొరికాడు. వామ్మో 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 ఏంటిది? అరే ఏంటి ఎటెటో పోతుందేంటి? వామ్మో అసలు నేను నడపలేదు, డైరెక్ట్ గా ఇదే నన్ను ఇక్కడికి పట్టుకొచ్చింది. అంటే ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. ఈ చెట్టెనక ఏదో శబ్దం వస్తుంది. ఎవరున్నారు అబ్బా ఈ చెట్టెనక? అయ్యా బ్లాక్ మమ్మీని ఉన్నాడు, ఇంకెవరుంటారు? చా బ్లాక్ మమ్మీ మళ్ళీ దొరికాడు. ఈ బ్లాక్ మమ్మీ ప్రతిసారి ఆ బొమ్మ తుపాకీ తాను నన్ను కాలుస్తూనే ఉంటాడు. అది బొమ్మ తుపాకీ అయినా అందులో నుంచి వచ్చే బుల్లెట్లు చాలా గట్టిగా తాకుతాయి. కానీ బ్లాక్ మమ్మీకి షాక్ అస్సలే కొట్టదు. ఎందుకో ఏంటో అందరికి షాక్ కొడుతుంది కానీ మళ్ళీ కొడతాను ఆగండి. బ్లాక్ మమ్మీకి షాక్ వామ్మో మిస్ అయిపోయింది. ఓ బ్లాక్ మమ్మీ నాకు దెబ్బ తాకుతుంది. అయ్యా సూపర్, బ్లాక్ మమ్మీకి అయితే షాక్ కొట్టించాను. ఎందుకు బ్లాక్ మమ్మీ ఆ బొమ్మ తుపాకీతో? వామ్మో ఏంటి బ్లాక్ మమ్మీ నువ్వు ఓటమిని ఒప్పుకోవా? అందరూ ఒక్కసారి షాక్ కొట్టిస్తే కింద పడుకుంటున్నారు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు ఇలా కొడుతున్నావు నన్ను? ఏంటి బ్లాక్ మమ్మీ ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావా? నువ్వు రూల్స్ బుక్ నువ్వే రాసావు కానీ నువ్వే చీటింగ్ చేస్తున్నావు. అందరూ కామెంట్ సెక్షన్ లో బ్లాక్ మమ్మీ చీటింగ్ అని కామెంట్ చేయండి. అయ్యా వామ్మో ఏంట్రా ఈ బ్లాక్ మమ్మీకి చాలా బలం బాగా ఉన్నట్టుంది. షాక్ కొట్టించినా లేస్తూనే ఉన్నాడు. అరే షించాన్ అందరికి షాక్ కొట్టించావు, నాకు కూడా ఎందుకు కొట్టిస్తున్నారు? అబ్బబ్బబ్బా షాక్ కొడుతుందయ్యా నాకు. అరే షించాన్ నేను నీ ఫ్రెండ్ అని కదరా, నన్ను ఎలా కలుస్తావురా నువ్వు? ఏంటి బ్లాక్ మమ్మీ నువ్వు నా ఫ్రెండ్ ఎలా అవుతావు? నాకు మామయ్య కదా నువ్వు, మళ్ళీ ఫ్రెండ్ అంటావేంటి? మా ఫ్రెండ్స్ కే నేను కాల్చాను, ఇప్పుడు నీకు కాల్చానా? అమ్మా షాకులు బాగా కొట్టించావురా షించాన్. సరేరా నేను ఓటమిని ఒప్పుకున్నాను కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, షాక్ మళ్ళీ కొట్టియకు. సరేలే బ్లాక్ మమ్మీ ఫైనల్ గా బ్లాక్ మమ్మీని అయితే ఓటమిని ఒప్పుకున్నాడుగా. అయ్యా ఇప్పుడు ఇంకెవరెవరున్నారు? ఫస్ట్ నాకు ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి నోబితా దొరికాడు, తర్వాత గ్రీన్ హల్క్ బాబాయ్, తర్వాత మోటో అన్నయ్య, తర్వాత బ్లాక్ మమ్మయ్య. అంటే ఇంకా ఎవరెవరున్నారు? పత్లు అన్నయ్య ఉన్నాడు, పత్లు అన్నయ్య, ఇంకా ఎవరు? ముసల్ది గ్రానీ. అంటే ఇంకా ఇద్దరే ఉన్నారన్నమాట. ఎక్కడ దాచుకున్నారు? ఈ సోఫాలు వెనక కూడా లేరే, పైన ఉన్నారా? నాకు తెలిసి రూఫ్ టాప్ మీద ఉన్నట్టున్నారు ఎవరో ఒకరు. కానీ నాకు ఈ రూఫ్ టాప్ ఎక్కడమే రాదే. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఏం చేద్దామంటారు? రూఫ్ టాప్ అయితే ఎక్కేశాను. వామ్మో జారిపోతుంది, వర్షం పడింది కదా, వామ్మో ఘోరంగా జారిపోతుంది. ఇక్కడ నుంచి దునికేయాలరా సామి, లేకపోతే అయ్యయ్యో అనుకున్నట్టే ముఖమంతా పచ్చడైపోయిందిగా. సరేలే నేను మొత్తం వెతికాను కానీ ఇటు సైడ్ వెళ్ళలేదు కదా. అయితే ఈ రెండింట్లలోనే గ్రానీ అన్న లేకపోతే పతులు అన్నయ్యనైతే ఉంటారు. వామ్మో నేను డోరెమన్ అన్నయ్యని ఎలా మర్చిపోయాను. డోరెమన్ అన్నయ్య కూడా దొరకలేదు ఇంకా. నాకు సూపర్ ఐడియా వచ్చింది. డోరెమన్ అన్నయ్యని ఎలా వెతకాలో నాకు తెలుసు కదా. ఇప్పుడు చూడండి. వామ్మో ఎలక 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 డోరెమన్ అన్నయ్య చూశాడు అనుకో, పాపం డోరెమన్ అన్నయ్య భయపడతాడు. దొరికేసాడు. శబ్దం ఇక్కడ నుంచే వచ్చింది. అయ్యా డోరెమన్ అన్నయ్య ఇందులోనే ఉన్నట్టున్నాడు. అబ్బా డోరెమన్ అన్నయ్య దొరికేసావు. ఇదంతా చీటింగ్ రా, నువ్వు ఎలక అని నన్ను భయపెట్టించావురా. ఏంటి డోరెమన్ అన్నయ్య నువ్వు చాలా సింపుల్ గా దొరికావు తెలుసా? ఎలక అనగానే నువ్వు దొరికిపోయావు. అరే చీటేసించాను, అమ్మో షాక్ కొట్టించాడు. వద్దులేరా ఇంకొకసారి కొట్టియకు, చాలు నేను ఓటమిని ఒప్పుకున్నాను లేరా బాబు. అయ్యా డోరెమన్ అన్నయ్య గురించే మర్చిపోయాను. ఫైనల్ గా డోరెమన్ అన్నయ్యని కూడా వెతికేశాను కానీ కరెక్టే. ఇంకా నోబితా దొరికేశాడు కదా. చా నా బ్రెయిన్ పనిచేయట్లేదు. ఇప్పుడు పత్తులు అన్నయ్య ఉన్నాడు. పత్తులు అన్నయ్య ఇంకా ఎవరబ్బా? గ్రానీ ముసల్ది. గ్రానీ ముసల్ది ఉన్న పత్తులు ఇద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా వెతకాలన్నమాట. నాకు ఓపిక అసలే తగ్గిపోయింది మొత్తానికి. ఇప్పుడు వెళ్ళి నా కోరికని కోరుకుంటాను త్వరగా. షించాను ఎంతసేపు వెతుకుతాడు. నేను గెలిచినా గెలవకపోయినా గణేశుడి దగ్గర నా కోరిక కోరుకుంటాను ఇప్పుడు. నా కోరిక వచ్చేసి నా శక్తులని పెంచుకోవడం మాత్రమే. అయిపోయావురా షించాన్. బ్లాక్ మామయ్య నా శక్తులని పెంచుకునే టైం వచ్చేసింది. షించాన్ ఇక్కడే ఉన్నావా? ఏంటి గ్రాని నువ్వు వచ్చి
చేశావు? ఇప్పుడు నా కోరికని కోరుకుంటున్నాను నేను. వామో, ఈ ముసల్దేంటి గెలవక ముందే కోరిక కోరుకుంటుంది. గణేష ప్లీజ్, నేను చాలా ముసలిదాన్ని అయిపోయాను. నాకు కొంచెం శక్తులు ఇవ్వచ్చు కదా. నాకు రోడ్డు కూడా దాటడమే రావట్లేదు. అసలు నా కాళ్ళు కూడా ముఖాలు చిప్పలు కూడా పనిచేయట్లేదు. నా శక్తులు మెల్లమెల్లగా పెరిగిపోతున్నాయి అనుకుంటా కదా. ఇప్పుడు నేను మెల్లమెల్లగా డబల్ అయిపోతున్నాను. అంటే నా శక్తులు పెరిగిపోతున్నాయన్నమాట. ఇంకా పెరగాలి. ఏంటి? ఇప్పుడు నేను ముగ్గురు గ్రానీ లాగా మారిపోయాను. టించాన్! అయిపోయావు. గ్రానీ ప్లీజ్, గ్రానీ నన్ను ఏమి చేయకు ప్లీజ్. చచ్చిపో. గ్రానీ ప్లీజ్ గ్రానీ, నన్ను షించాన్ని వదిలేసే గ్రానీ, ప్లీజ్ గ్రానీ. మీరు వదిలేయమంటే నేను వదిలేయనా? నేను వదిలేయను, చంపేస్తాను. ఏంటి గ్రానీ, అసలు మమ్మల్ని చంపితే నీకు ఏమొస్తుంది చెప్పు? మాట్లాడితే చంపేస్తాను. అరే షించాన్, అసలు ఈ గ్రానీకి ఇన్ని పవర్స్ ఎక్కడి నుంచి వచ్చారా? బ్లాక్ మామయ్య, అసలు గ్రానీ గెలవక ముందే వెళ్ళి గణేశుడి దగ్గర కోరిక కోరుకుంది, శక్తులని పొందింది. గ్రానీ, నువ్వు మారిపోయావని చెప్పి నేను నమ్మాను. అందుకే నిన్ను హైడ్ అండ్ సీక్ కాంపిటీషన్ లోకి ఇన్వైట్ చేశాను. నువ్వు వచ్చేసి మళ్ళీ మమ్మల్ని ఇలా చేస్తున్నావేంటి? నన్ను నమ్మి మీరు మోసపోయారు. నేను ఎప్పటికీ మారను. నేను అదే గ్రానీని. బ్లాక్ మమ్మీ, ఈ గ్రానీ మనల్ని చంపేస్తుందా? బ్లాక్ మమ్మీ, నాకు చాలా భయంగా ఉంది. ఏదైనా చెయ్యి బ్లాక్ మమ్మీ. గ్రానీ ప్లీజ్ గ్రానీ, మమ్మల్ని చంపకు గ్రానీ. కావాలంటే సబ్స్క్రైబర్స్ అడిగి ఏదన్నా గిఫ్ట్ ఇప్పిస్తాం నీకు. నాకు గిఫ్ట్లు ఏమీ వద్దు. మీ ప్రాణాలే నా గిఫ్ట్. మిమ్మల్ని చంపి నా రివెంజ్ ని తీర్చుకుంటాను. ఏంటి గ్రానీ, మమ్మల్ని చంపితే నీకు ఏమొస్తుంది చెప్పు, ప్లీజ్ వదిలేసేయ్. నోరు మూసుకో. అసలు ఏమైంది? ఆ గ్రానీ బ్లాక్ మామీని షించాన్ని చంపేసిందా నిజంగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి కమెంట్ సెక్షన్ లో బ్లాక్ మామయ్య పార్ట్ 2 అని కమెంట్ చేయండి.